విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యారంగ సమస్యలు మేటవేశాయి. పెండింగ్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదని చెప్పేసి గత వారం 10 రోజుల నుంచి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవాళ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చారు. మనతో మాట్లాడగా ఆ సంఘం నాయకులు. చెప్పండి, ఈ విద్యా సంవత్సరం ఎలాంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది? విద్యా సంవత్సరం కాగానే అనేకమైన విద్యార్థి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా డిగ్రీ కాలేజీలైనా బీటెక్, అలాగే మెడికల్ కాలేజీల్లో, నర్సింగ్ కాలేజీలో అనేక మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేసి ఫీజు రింబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఒక నెపంతో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకు పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే దూర ప్రాంతాలకు వలసలు పోతూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటిదాకా దాదాపు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు. 2024 నుండి 2016 దాకా 2026 దాకా దాదాపు 7,000 కోట్లు విడుదల చేయకపోతే ఏ రకంగా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తారని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ కూడా ఒకవైపు. మరొక వైపు చెప్పాలంటే ఈరోజు ప్రధానంగా ప్రభుత్వ కాలేజీలే, ప్రభుత్వ యూనివర్సిటీలే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలే, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలే, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలే సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఫీజు రిమర్స్మెంట్ డబ్బులు కట్టు, నేను సర్టిఫికేట్లు తీసుకెళ్ళు, లేదంటే మేము సర్టిఫికేట్లు ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసే పరిస్థితి. ఒకవైపు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, విద్యార్థి సర్టిఫికేట్లు అన్నవి వాళ్ళ హక్కులు అని. హక్కును కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కాలు రాస్తూ ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా ఎన్ని రోజులు ఈ నెపంతో మీరు తప్పించుకుంటారు? కేవలం పేపర్ ప్రకటన ఎన్ని రోజులు ఇస్తారు? ఎప్పుడు మీరు ఫీజు రిమర్స్మెంట్ విడుదల చేస్తారు? ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పాలి. చెప్పలేదంటే మరొక పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా తెలియజేస్తుంది. మీరు చెప్పండి, ప్రారంభం రోజు నుంచే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫామ్ ఇస్తామని చెప్పాడు. ఆ రకమైనటువంటి పంపిణీ జరిగిందంటారా? వాస్తవంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నేను విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే గత సంవత్సరం ఒక కిట్టే ఇచ్చాము, ఈ సంవత్సరం 2 కిట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఒక కిట్ కూడా సరిగ్గా ఏదైతే బెల్ట్ ఉంటే టై ఉండదు, టై ఉంటే బుక్స్ ఉండవు, లేదంటే యూనిఫామ్ ఉండదు. అంటే ఇలాంటి అరకొర వస్తువులతో విద్యా కిట్లు ఇచ్చారే తప్ప పూర్తి స్థాయిలో విద్యా కిట్లు ఇవ్వలేదు. కాబట్టి ఈ విద్యాశాఖ మంత్రి చేతగానితనంతో ఉన్నాడని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. నీ ముద్దుల కొడుకు చాలా ముద్దుల కొడుకు కాదు, గబ్బుల కొడుకు మాత్రం ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఆ గబ్బుల కొడుకుని గద్దె దించి ఎవరికైనా విద్యాశాఖ ఇస్తే విద్యాశాఖ బాగుపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే 80% మాత్రమే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి మిగతా 20% పరిస్థితి ఏంటి? అదే అడుగుతా ఉన్నాం. మేము ఎవరు కూడా చెప్పలేదు 2 కిట్లు ఇవ్వమని చెప్పేసి నారా లోకేష్కి, కానీ నేను ఇస్తానన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? గాడి కూతలకు వస్తున్నాడు. ఏమని? నేను జూలై 15వ తేదీలోపు మళ్ళీ విద్యామిత్ర కిట్లు ఇస్తాను అని చెప్పేసి. అంటే నిన్నే ఎవరు అడగలేదు, నువ్వే మాటలు చెప్తున్నావు. అంటే ఈ మాటల్లో విద్యాశాఖ మంత్రి మాటల్లో స్పష్టంగా లేదు. కాబట్టి ఆయన విద్యాశాఖని నడపడంలో అనర్హుడు. అదేవిధంగా 80% అని చెప్పేసి మనం అంటా ఉన్నాం. కానీ ఎక్కడ మనం మారుమూల గ్రామాల్లోకి వెళ్తే మనకు ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ కూడా సరిగ్గా కిట్లలో ఒకటి వస్తే ఒకటి రాని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలా లేదంటే ఇక్కడ ఉన్న మంత్రులా మాతో పాటు వస్తే ఎక్కడ ఏ కిట్లు ఇవ్వలేదు, ఎక్కడ ఏమి ఇవ్వలేదు, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది ఎస్ఎఫ్ఐ నిరూపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకి చెప్తా ఉన్నాం. సంక్షేమ హాస్టల్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు సంక్షేమ హాస్టల్ పరిస్థితి చాలా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈరోజు సంక్షేమ హాస్టల్ 3 పూటలకి కేవలం 54 రూపాయలు ఇస్తున్నారు ఒక రోజుకు. ఏమాత్రం సరిపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. ఈరోజు విద్యాశాఖ మంత్రి తనేడు ఉన్నాడు కదా, ఆయన్ని ఒక రోజు సంక్షేమ హాస్టల్లో ఉండమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకోసమే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచితేనే అప్పుడు నాణ్యమైన ఆహారం అందుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే విద్యా సంవత్సరం సమస్యలతో ప్రారంభమైంది. ఒకవైపు పాఠ్య పుస్తకాలు లేవు, మరోవైపు సంక్షేమ హాస్టల్లో సరైనటువంటి వసతులు లేవు, పౌష్టికాహార లోపం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోవైపు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ప్రైవేటు యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి విద్యార్థులకు అని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.